శ్రావణ శుక్రవార వ్రత కథ. పరమేశ్వరుడు సనత్కుమారునికి ఇలా వివరిస్తూ ఉన్నాడు. ఓ సనత్కుమారా, ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను. శ్రద్ధగా విను. ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది. శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యాలి. ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు. ఓ సనత్కుమారా, ముందుగా ఈ వ్రత విధానం విను. తరువాత విన్నంతని అష్టైశ్వర్యాలు కలిగే వ్రత కథను చెప్తాను. శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. 5 ఒత్తుల దీపం వెలిగించాలి. నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి, చక్కెర, నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి. జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు. ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు. తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రత కథను పఠించడం లేదా శ్రవణం చెయ్యాలి. ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి. అమ్మవారికి అర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి. కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి. సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి. జీవంతికాదేవి పిల్లలను సంరక్షించే దేవత. ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది. కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఓ సనత్కుమారా, ఇక నీకు ఈ జీవంతికాదేవి వ్రత కథను చెప్తాను. శ్రద్ధగా విను అంటూ పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం సువిల అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య కళావతి. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసి వచ్చింది. ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది. అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది. ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలిచేవారు. ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణి గారిని చూసి ఇలా అంటుంది, మహారాణి, మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు? నేను ఉన్నాను కదా, నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది. మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి. ఇప్పుడు ఆమెకు 3వ నెల. ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను. మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించటం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది. దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది. అప్పుడు ఆ దాసి మహారాణితో ఇలా అంటుంది, చూడండి మహారాణి, భయపడకండి. ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు అని చెప్పటంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లు చేయసాగింది. మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందాన్ని పొందాడు. మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణిలా నటించసాగింది. కొంతకాలం తరువాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిపించింది. సుశీల 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది. కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి సుశీలకు పుట్టిన బాబును తీసుకుని రాజభవనానికి వెళ్ళిపోయింది. రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది.
బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది. ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది, మహారాజా, మహారాణి 12 బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది. ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దానధర్మాలు చేయసాగాడు. మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండగను జరుపుకోసాగారు. కానీ మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది. సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది. భరత మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు. వారు ఆ కుమారుణ్ణి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది. కొంతకాలం తరువాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్కుడు అయ్యాడు. భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు. ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేరిన వాడయ్యాడు. కొంతకాలం తరువాత మహారాజు చనిపోయాడు. అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజయ్యాడు. ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంటబెట్టుకుని గయకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వారు ఒక వైశ్యుని ఇంట్లో బస చేశారు. ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికి 6 రోజులయ్యింది. వైశ్యుడి బిడ్డకు ఆ రోజు 6వ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రీదేవి తలరాత రాయటానికి వచ్చింది. ఆదిత్యుడు ఆ ఇంట్లోని బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించడానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంది. విధాత్రీదేవిని చూసి జీవంతికాదేవి ఇలా అంటుంది, అమ్మా విధాత్రి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అందుకు విధాత్రీదేవి, ఈరోజు ఈ వైశ్యుడి కొడుక్కి 6వ రోజు కాబట్టి అతని తలరాత రాయటానికి వచ్చాను అని అంటుంది. దానికి జీవంతికాదేవి ఇలా అంటుంది, ఏమి రాస్తున్నావు? తలరాత అని అంటుంది. అందుకు విధాత్రీదేవి, రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని రాశాను అని చెప్తుంది. అది విన్న జీవంతికాదేవి, చెల్లి విధాత్రి, నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయటానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘ ఆయుష్షు రాయాల్సిందిగా ఆదేశించింది. విధాత్రీదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘ ఆయుష్షు ప్రసాదించి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా 6వ రోజు రాత్రి కన్నుమూశారు. కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు. ఇదంతా ఆ ఆదిత్యుడి వల్లనే అని వైశ్యుడు అనుకున్నాడు. ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతడు తన ఇంట్లో బస చేయటం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు. మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటున్నాడు, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు. సరేనని చెప్పి ఆదిత్యుడు గయకు వెళ్ళిపోయాడు. గయలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి 2 చేతులు కనబడ్డాయి. అందులో ఒకరి చెయ్యి దేవతా చెయ్యిలా అనిపించింది. ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు. కానీ వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆదిత్యుడు శ్రాద్ధ కర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయ నుండి తన ఇంటికి రావటానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో మళ్ళీ ఆ వైశ్యుడి ఇంట్లో బస చేశాడు. ఆ రోజున ఆ వైశ్యుడి మరొక కుమారుడికి 6వ రోజు అనగా ఆ వైశ్యునికి మరొక కొడుకు పుట్టి 6 రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారి ఇంట్లో బస చేస్తున్నాడు. కుమారుడికి 6వ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్ళీ విధాత్రీదేవి తలరాత వ్రాయటానికి వచ్చింది.
ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతికాదేవి మళ్ళీ విధాత్రిదేవిని ఇలా ప్రశ్నించింది. అమ్మ విధాత్రి, నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది. అందుకు విధాత్రిదేవి, రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడని వ్రాస్తాను అంటుంది. అందుకు జీవంతికాదేవి, అమ్మా విధాత్రి, మరలా ఆ బాబుకి కూడా దీర్ఘ ఆయువు వ్రాయుము అని ఆదేశించింది. విధాత్రిదేవి ఈ బాబుకి కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘ ఆయుష్ను ప్రసాదించింది. జీవంతికాదేవి మరియు విధాత్రిదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మెలకువ వచ్చింది. అతను అలా పడుకుని వారిద్దరి మాటలు వింటున్నాడు. విధాత్రిదేవి జీవంతికాదేవిని ఇలా అంటుంది. అమ్మా, మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకొచ్చారు అని అడుగుతుంది. అందుకు జీవంతికాదేవి, చెల్లి, ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది. కావున ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను. అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పింది. విధాత్రిదేవి సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బ్రతికే ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఆదిత్యుడి పుణ్య ప్రభావం వలనే తన ఇద్దరు కుమారులు కూడా బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు. రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని, అమ్మా, నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు మహారాణి, నేను ఏ వ్రతం చేయటం లేదు అని చెప్పింది. ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహించాడు. తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. శ్రావణ మాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు. మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు దుస్తులు ధరించి రాజభవనానికి వచ్చారు. రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు. వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా అంటున్నాడు. భటులారా, నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు. అప్పుడు భటులు, మహారాజా, ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పారు. ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పిందన్నారు. అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలు పంపాడు. మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది. సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్థనంలోంచి క్షీరధారలు వెలువడి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి. ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమారుణ్ణి కౌగిలించుకుంది. మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకుని వచ్చాడని పరమేశ్వరుడు సనత్ కుమారుడికి శ్రావణ మాసంలో చేసే జీవంతికాదేవి వ్రతమహత్యం గురించి వివరించాడు. సంపద శుక్రవార లక్ష్మీదేవి కథ. ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళందరికీ వివాహాలయ్యి భార్యలు కాపురానికి రావటంతో వాళ్ళంతా వేరే ఇళ్లల్లో కాపురాలు పెట్టారు. ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురులేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తున్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయాన్నే శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వెళ్ళింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్దిదాకా ముందరేసుకుని పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. అది చూసి అమ్మవారు ఈమె ఇంటికి ఎందుకొచ్చానా అని అనుకుంటూ రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ పిసుక్కుంటూ ఉంది. అది చూసిన శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికెళ్ళగా ఆ కోడలు ఉదయాన్నే లేచి పాతగుడ్డలు కుట్టుకుంటూ ఉంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మీదేవి మరో కుమారుడింటికి వెళ్ళగా
అక్కడ 4వ కోడలు పాచివాకిట వడ్లు దంచుకుంటూ ఉంది. అమ్మవారు వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ 5వ కోడలు జుట్టు విరబూసుకుని పేళ్లు కుక్కుకుంటూ ఉంది. 6వ కోడలు పాచివాకిట్లోని పిల్లలకి తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరి కొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనిపించింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో చక్కగా అలుక్కుని వాకిట కల్లాపి జల్లి ముగ్గు పెట్టి స్నానం చేసి గడపకి తన ముఖానికి కూడా చక్కగా పసుపు రాసుకుని ఎర్రని బొట్టు పెట్టుకుని తను కట్టుకున్న ఒక్క బట్టను భర్తకిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. అక్కడ ఉన్న శుభ్రతకి శుక్రవారం మహాలక్ష్మి, ఆహా, ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరతాను అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్న వారెవరో ఇలా బయటకు రండమ్మా అని పిలిచింది. అందుక తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, నేను రావటానికి వీలు లేదమ్మా, మేము చాలా బీదవాళ్ళం, నాకు ఒక్కటే బట్ట ఉండటం చేత దాన్ని నా భర్తకిచ్చాను, ఆయనేమో వ్యాపారానికి వెళ్ళారు, అందుకే నేను తలుపు చాటున ఉన్నానమ్మా అని చెప్పింది. అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి ఆమెకొక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆమె అలాగే రాగా లక్ష్మీదేవి, అమ్మాయి, నాకొక సాలెడు బియ్యపుటన్నం వండిపెట్టు అని అడిగింది. అప్పుడు ఆ మహా ఇల్లాలు, అరెరే, నా భర్త వచ్చే వరకు మా ఇంట్లో బియ్యం ఉండవమ్మా అని చెప్పింది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చింది అని చెప్పి పప్పు బియ్యం ఇంకా వంటకు కావలసిన సామాన్లన్నిటినీ ఇవ్వమని చెప్పగా అతడు వాటన్నిటినీ ఇచ్చాడు. తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుకలవాని ఇంటి దగ్గర తెలగపిండి నూనె, కంచరి ఇంటి దగ్గరికి వెళ్ళి వంట సామాగ్రిని, సాలవాని ఇంటి దగ్గరకు వెళ్ళి వస్త్రాలను తీసుకుని ఇంటికి వెళ్ళి 4 రకాల పిండి వంటలతో నవకాయ పచ్చళ్లతో శుక్రవారం మహాలక్ష్మికి వండి పెట్టింది. ఆమె తృప్తిగా తిని అరుగు మీదని నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతనికి చాలా సంతృప్తికరంగా యాయవారము దొరికెను. భార్య భర్తకు భోజనము వడ్డిస్తూ ఉంది. భర్త భోజనం చేస్తూ, ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడిగాడు. మనింటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందండి అని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడు అతను. అంతలో మహాలక్ష్మి లేచి తానింకా బయలుదేరుతానని చెప్పగా అప్పుడు ఆ మహా ఇల్లాలు, రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళండమ్మా అని కోరెను. అప్పుడు లక్ష్మీదేవి అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత నేను వెళతానమ్మా అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణి, అమ్మా, ఇంత చీకట్లో ఎలా వెళ్ళగలవు? రేపు ఉదయమే వెలుదువుగాని తల్లి అనెను. సరేనని పడుకుని మొదటి జామును లేచి నాకు కడుపు నొప్పిగా ఉందమ్మా అని చెప్పి బయటకు వెళ్ళొస్తానని చెప్పెను. అందుక బ్రాహ్మణి, చీకట్లో వీధిలోకి వెళ్ళొద్దమ్మా, పురుగు పుట్ర ఉంటాయి, ఓ మంచం కోణ్ణు కూర్చో అనెను. 2వ జామును లేచి అడుగగా 2వ మంచం కోడి దగ్గర కూర్చోమ్మా అని చెప్పెను. 3వ జామును లేచి అడుగగా 3వ మంచం కోడి దగ్గర కూర్చోమ్మా అని చెప్పెను. 4వ జామును లేచి అడగగా 4వ కోడి దగ్గర కూర్చోమ్మా అనెను. తెల్లవారేసరికి మాయమైపోయెను. ఆ బ్రాహ్మణి లేచి ఇల్లు శుభ్రం చేసుకుందామని చీపురు చాటా తీసుకుని వచ్చి చూడగా 4 మూలలందు 4 బంగారు కుప్పల్ని చూసి ఆమె మహదానందాన్ని పొంది ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి, నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించింది అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని
ఆహా, లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభించాయి అని ఆనందించెను. అది మొదలు జీవితాంతం ఆ దంపతులిద్దరూ సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అష్ట సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండెను. అనతి కాలంలోనే వారు ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు ఆచరించే శుభవ్రతం. శుక్రవారం ప్రాతకాలమే లేచి ఇల్లు తుడిచి ఇంట్లో 4 మూలల ముగ్గు పెట్టి తలంటు స్నానం చేసి తల దువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని మహాలక్ష్మిని పూజించి 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారము చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోమినంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చెయ్యాలి. ఉద్యాపన 5 ముత్తైదులకు పసుపు పూసి కుంకుమ పెట్టి రవికల గుడ్డనిచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయనమిచ్చి సత్కరించాలి.